నమస్తే అందరికీ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అనే సూత్రాన్ని మొదటిగా ఎవరు జపించారు? వినాయకుడికి వక్రతుండ గణపతి అనే పేరు ఎలా వచ్చింది మీకు తెలుసా? నేను చెప్పే ఈ కథ వినాయక వైభవం అనే పురాణ గ్రంథంలో నుంచి చెప్పబడింది. ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కథ. మన జీవితంలోనే విఘ్నాలు, ఆటంకాలు వస్తున్నాయని అనుకుంటాం, కానీ అవి మన జీవితంలోనే కాదు, దేవుళ్ళు, మహర్షుల జీవితాల్లో కూడా వచ్చాయి. అప్పుడు వాటిని వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారో చెప్పే కథే ఈ వక్రతుండ గణపతి కథ. ఒకనాడు వ్యాస మహర్షి వేదాలు, ఇతిహాసాలు భవిష్యత్తు తరాల్లో ఉన్న మానవులందరికీ అందించాలని సంకల్పం చేసుకుంటారు. కానీ అది ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చాలా తికమకయ్యారు. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాక బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఏం చెయ్యాలి అని అడిగారు. తరువాత బ్రహ్మ ఏం చెప్పారు? అసలు కథ ఏమిటి? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అనే సూత్రం ఎలా వచ్చింది, ఎవరు జపించారు, అవన్నీ కూడా నేను ఒక లాంగ్ వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై గణేష అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో లెర్నింగ్ లూప్ 31. థ్యాంక్ యూ.